హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. చింటూని రోహిణి స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా ఈ లోపల బాలుని సత్యం ఏంటి తల్లి తండ్రి ఇద్దరు కూడా తండ్రి కొడుకు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇక్కడ అని అనుకుంటుంది. కానీ ఈ లోపల మన రోహిణికి ఏమీ తెలియదు. ఈ లోపల అనుకుంటూ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయాలని ఆనందంగా వస్తుంది. అమ్మ నా ఫ్రెండ్ అమ్మ నీకు చిన్న మాట అమ్మ, నా ఫ్రెండ్ బర్త్డే ఉందమ్మా అంటే, ఒరే చింటూ ఎక్కడికి వెళ్ళకూడదమ్మా అంటూ ఉంటుంది. ఈ లోపల రానే వస్తుంది స్కూల్ వచ్చేసరికి మన సత్యం గారు వెళ్తూ ఉంటారు. నాన్న వెళ్ళొద్దు నాన్న, నువ్వు మానే నాన్న, నువ్వు అలా కూర్చుంటే చాలు నాన్న అంటే, ఒరే నువ్వు వెళ్తావా లేదా, నన్ను వెళ్ళిపోమంటావా, నువ్వు చెప్పరా, నీ పని నువ్వు చూసుకోరా పోరా అని అనేసరికి ఏమన్నా కూడా మన బాలు వెళ్ళడు. నాన్న అది కాదు నాన్న, ఒరే నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, నన్ను విసిగించుకో అని చెప్పేసి కొడుకుని అంటూ ఉంటాడు. ఇంకా సరే కదా అని రెడీ, ఇంకా సరే నాన్న అయితే నీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పరా, ఏరే నాకేమి ఇబ్బందిరా, వారం రోజుల్లో ఒక్కరోజే స్కూలు, అది కూడా నాకు ఇబ్బంది ఏంట్రా అని అంటూ ఉంటాడు. ఈ లోపల స్కూల్కి వచ్చిన రోహిణి వాళ్ళని చూస్తుంది. ఇదేంటిది ఇక్కడున్నారు వీళ్ళు, ఇదేంటిది వీళ్ళు ఇక్కడున్నారు ఏంటిది అని చెప్పేసి చింటూ ఎలారా అని చెప్పేసి దాక్కుంటుంది. దాక్కున్నాక ఈ లోపల మా బాలు సత్యం వెళ్ళిపోతూ ఉంటారు. బాలు వెళ్ళిపోతాడు. అది చూసిన రోహిణి ఒక్క నిమిషం అక్కడ ఆగు చింటూ అని చెప్పేసి వెళ్ళి అన్న అడుగుతుంది. మన వాచ్మెన్ అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, స్కూల్ వాచ్మెన్ అన్న నాకు చిన్న డౌట్, ఆయన ఎవరు అంటే, ఈ స్కూల్కి అకౌంటెంట్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తారు, రోజు వస్తారా అన్న అంటే, లేదండి వారానికి ఒకసారి వస్తారు అని చెప్పేసి అంటుంది. మీకు ఎందుకంటే ఉత్తిన అన్న మామూలుగా అడిగానని చెప్పి చింటూని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అదేంటమ్మా నేను స్కూల్ ఇక్కడుంది కదమ్మా అంటే, వాళ్ళు వద్దు నాన్న స్కూల్కి అని చెప్పేసి, అదిగో బాలు అంకుల్ అమ్మ, బాలు అంకుల్ అని పిలవనా అంటే, వద్దు చింటూ అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. అదేంటమ్మా ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే అమ్మ అది కాదమ్మా అన్నా కూడా వెంటనే ఆటో ఎక్కేసి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఇంటికి తీసుకెళ్ళిపోయేసరికి, ఏంటమ్మా నేను తలుపులేసి ఉంచమని చెప్పాను కదా ఏంటిది అని అంటే, ఏంటే నువ్వు ఇప్పుడే కదా వాడిని దింపొస్తానన్నావు, వీడిని ఎందుకు తీసుకొచ్చావు అంటే, అమ్మ నన్ను స్కూల్లో దింపలేదు అమ్మ అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళిపోయి, అరే చింటూ రారా నీకు గారాబం ఎక్కువైపోయింది అంటూ తిడుతూ ఉంటుంది. అమ్మమ్మ నేను స్కూల్కి వెళ్ళకూడదంట, వారంలో ఒక్కరోజే వెళ్ళకూడదు అదేంటమ్మా, అవును మా మావయ్య గారు స్కూల్లో జాయిన్ చేయని ఎరునా దరిద్రానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ వారంలో ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకూడదు, అలా అయితే ఎలాగా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది వాళ్ళమ్మ, రోహిణి వాళ్ళమ్మ. ఈ లోపల మన 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 వాళ్ళు ఏం చేస్తారంటే, మనోజ్ రోహిణి ఈ విల్లా కొందామని అనుకుంటారు. అయితే విల్లా అంతా చూస్తారు, చాలా బాగుంది, ఎంత బాగుందో అని అనుకుంటారు. వాళ్ళు అంటారు, మాకు చాలా నచ్చింది, మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాము, అందుకనే మేము అమ్మాల్సి వస్తుంది, మామూలుగా అయితే మేము అమ్మకపోదాము, మాకు ఎంతో ఇష్టమై కట్టుకున్నాము అని చెప్పేసి చాలా బిల్డప్ ఇచ్చేస్తారు. ఇంతకీ ఇది మనకి తెలియని విషయం ఏంటంటే, ఆ విల్లా వాళ్ళది కాదన్నమాట. ఇంతకీ వాళ్ళు చెప్పేది అమౌంట్ 5 కోట్ల పైన చెప్తున్నారు. మీకు 3 కోట్లకే ఇస్తాము అని చెప్తున్నారు. మరి అసలు ఇది ఎంతవరకు నమ్మశక్యం. కానీ పాపం మనోజ్ రోహిణి ఏం చేస్తారు, వీళ్ళు చేసే పాపాలకి అలాగే ఉండాలి, అందుకనే వీళ్ళు కంపల్సరీ అందులో ఇరుక్కుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఈ లోపల వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. మేము రేపొద్దున వచ్చి అమౌంట్ ఇస్తామండి అని చెప్పేసి రోహిణి మనోజ్ వెళ్ళిపోతారు. ఆహా ఇంత తింగరోళ్ళని ఎక్కడ చూడలేదు, ఎంత హాయిగా ఉంది, ఆ డబ్బులు తీసుకుని మనమే చెక్కేచ్చు అని చెప్పేసి అంటుంది. మోసం అయితే జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి. వీళ్ళు కొనుక్కున్నాక 3 కోట్లు పెట్టి కొనుక్కున్నాక ఏంటని చూడాలి. బ్రో సూపర్ విల్లా బ్రో, సూపర్ ఉంది బ్రో అని చెప్పేసి మన మనోజ్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. అందరూ కలిపి ఇల్లంతా చూసి ఎంత బాగుందో అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన 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 మీనా అన్ని ఆర్డర్లు పట్టుకుంటూ వస్తుంది. ఆర్డర్లన్నీ తనకే ఇస్తారు, ఇలా చేయాలండి అలా చేయాలండి అని ఇస్తారు. కానీ ఇంకొక క్యారెక్టర్ ఎంట్రీ అయిందండి. అదేంటి అంటే, అసలు ఈ పూల మార్కెట్కి నేనే నెంబర్ 1 స్థానం, నన్ను దాటి ఎవరు రాకూడదని ఒక రౌడీయిజం చేసే ఒక ఆవిడ వస్తుంది. అసలు ఆవిడ ఏంటి, ఇదేంటిది, మీనా ఆవిడ ఎదురుపడతారు కానీ తెలియదు కదా. వచ్చి అదేంటండి మాకు ఆర్డర్ ఇవ్వకుండా వెళ్ళారు అంటే, లేదు
లేదండి ఆల్రెడీ మీ ముందు వచ్చింది కదా ఆ అమ్మాయికి ఇచ్చేస్తాం మేము అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటూ ఉంటే అదేంటి మాకు ఇవ్వాలి కదా, అసలు ఎవరు ఏంటి, అసలు ఈ సీన్ ఎంత పెద్ద వరకు గొడవ దారి తీస్తుందో చూడాలండి. నా వీడియోస్ కనుక ఇవాళ అయితే ఎపిసోడ్ అయితే ఇదేనండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది అనేది మనం చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.